సోది మాట్లాడుకోకుండా డైరెక్ట్ టాపిక్లో వచ్చేద్దాం. లాస్ట్ టైం గ్రిండల్ వామ్స్ వాటి అంతటా అవే రీప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటి అంతటా అవే బేబీస్లో లే చేస్తున్నాయి, ఎగ్స్ పెడుతున్నాయి కదా. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే లోపల హ్యాచ్ అవ్వవు అంట కోకూన్స్. కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. బట్ నేను ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న వైట్ కలర్లో కాదు, ఎల్లో కలర్లో ఉన్నాయి. అది ఎందుకు అంటే నేను వాటికి గ్రిండల్ వామ్స్కి ఫీడ్ చేసేటప్పుడు బి కాంప్లెక్స్ని కొంచెం పౌడర్ని ఓట్స్తో కలిపి నీటితో కలిపి వాటికి పెడుతున్నాను. సో వాటి కంప్లీట్ న్యూట్రిషనల్ ప్రొఫైల్ బాగుంటుంది అని కలిపి పెడుతుంటే అవి తిని అవి ఫుల్గా బ్లోట్ అయ్యి దాంతో ఎల్లో కలర్లోకి వస్తున్నాయి. సో ఫుల్గా ఫిష్కి ఏదైతే కావాలో అట్లాంటి న్యూట్రిషనల్ ప్రొఫైల్ మొత్తం నీట్గా బిల్డప్ అవుతుంది అనమాట వాటిలో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ గప్పి ఫీమేల్ ఉంది చూసారు, అది మళ్ళీ బేబీస్ పెట్టడానికి రెడీ అయిపోయినట్టుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బేబీస్ చూపించారు కదా, అవి 3 బతికే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో పెడతాను అవి. అండ్ నేను మీకు గప్పి గ్రాస్లో సక్సెస్ లేదని చెప్పాను కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నేను రాజమండ్రి ఎక్వా వరల్డ్ నుంచి తెప్పించిన గప్పి గ్రాస్ కాస్త కిందకి వెళ్ళిపోయింది. ఆ కింద పార్ట్ చూసారా, ఆ కిందకి ఇక్కడ నుంచి కనబడుతుంది అనుకుంటా. ఆ కింద సైడ్ ఉన్న పార్ట్ మొత్తం మనం తెప్పించింది. అది ఏమైందంటే వెయిట్ ఎక్కువయ్యి కిందకు ఉండిపోయి మనకి కొత్త ప్లాంట్ని తయారు చేసింది పైన. ఎంత బాధ జరిగిందో చూడండి. ఇంకా పెరుగుతుంది. ఇది నాకు ఫస్ట్ టైం సక్సెస్ అవ్వడం. గప్పీస్ కూడా ఎన్ని రోజులు ఎలా ఉండడం ఫస్ట్ టైం. ఇంట్లో మమ్మీ వాళ్ళు మెయింటైన్ చేసే ట్యాంక్కి గప్పీలతో అసలు సక్సెస్ లేదు. బట్ నేను మెయింటైన్ చేస్తుంటే ఇంత వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా బాగున్నాయి. అంటే ట్యాంక్ అంతా క్లీన్గానే నేను మెయింటైన్ చేయను, బయట ఉండే టబ్ కాబట్టి. కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఆ గప్పీ గ్రాస్ ఆ రేంజ్లో పెరిగింది. ఇది ఎప్పుడో మళ్ళీ పిల్లలు పెట్టేస్తుంది అని డౌట్ వస్తుంది నాకు. అసలు గప్పి ఫీమేల్ ఎక్కడ పోయిందో. సో అది మ్యాటర్. నేను లోపల ఉన్న సరే అది అక్కడే చెప్తాను.